లైఫ్ లాంగ్ ఒకటే ఉండాలి, వాడే మన జీవితం అంటే చిన్నప్పటి నుంచి మనకి పెంచి పోసిన పేరెంట్స్ ఏమవ్వాలి. అమ్మాయిలు అంత సెన్సిటివ్ ఉంటారు ఎందుకంటే తనకు యూట్యూబర్ అందరికి తెలిసి ఉంటుంది సమాజంలో. ఆ. అంత లవ్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకోవడం చాలా మంది బాధ అనిపించింది. ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా అంటే అమ్మాయి చనిపోవడానికి ఏంటంటే ఫస్ట్ అమ్మాయి చాలా సిచ్యువేషన్ చాలా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది తన విషయంలో. ఎందుకంటే కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత అమ్మాయిలు ఎట్లంటే సున్నితమైన మనసు ఉంటారబ్బా. ఎట్లయితే గట్టిగా ఒకసారి మనసుకి గాయం తగిలిందంటే ఇంకా వద్దు మన జీవితమే మనకే విరక్తి పుట్టినట్టుగా ఉంటారు. కాబట్టి దయచేసి అమ్మాయిలందరికీ అంటే నా అబ్బాయిలు కూడా అంతే. చాలా మంది అబ్బాయిలు చనిపోవడం అమ్మాయి చనిపోవడం జస్ట్ కామన్ అయిపోయింది. మన చిన్నప్పటి నుండి పెట్టి పోషించి పెద్ద చేసి పెళ్ళైన దాకా పేరెంట్స్ ఉన్నోడు ఎవడు గుర్తురు. ఆ టైంలో అసలు పేరెంట్స్ అనే వాళ్ళే గుర్తురారు. ఒక్క క్షణం మీరు చచ్చిపోవాలంటున్నారంటే మన వెనకాల ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచిస్తే లైఫ్ లాంగ్ ఈ సూసైడ్లు అనేది ఎవరికి రావు. అబ్బాయిలు సూసైడ్ చేసుకుని అనిపోతాడు లవ్ విషయం రిజెక్ట్ అయిందని. సో అబ్బాయి అంటే లవ్ యాక్సెప్ట్ చేయలేదని అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏ రకంగా చూస్తారు? అదే అంటున్న అమ్మాయి ఎంత డీప్గా వెళ్ళిపోయి ఉంటే సూసైడ్ దాకా వెళ్ళిపోయిందంటే అదొక్కటే పాపం బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఇంకా ఏ ఎమోషన్లో వాడు ఎంత రిజెక్ట్ చేసి ఉంటాడో ఎంత ఘనంగా మాట్లాడి ఉంటాడో, లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే వేరే అమ్మాయి రిలేషన్లో ఉండొచ్చేమో. దాన్ని తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకో ఉండొచ్చేమో నాకు తెలిసి.